ఈ కర్రీడ్ క్యారెట్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కొద్దిగంత బటర్ కావాలి, ఆయిల్ వాడకుండా బటర్తో ఫ్రై చేస్తున్నాను నేను అన్నీ కూడా. అలాగే క్యారెట్స్ కావాలి, దాంతోపాటుగానే క్యారెట్ అంటే మామూలు మనకు తెలిసిందే. ఉల్లిపాయలు చూసినట్లయితే ఒక ఉల్లిపాయను తీసుకున్న కొద్దిగా పెద్ద సైజులో, అలాగే కర్రీ పౌడర్ తీసుకున్నానండి. దాంతోపాటుగానే జింజర్ ఉంది. జింజర్లో నేను ఈ ముక్క మాత్రమే వాడుతున్నాను, కానీ కనిపించేటప్పుడు తెలియాలి అని పెద్ద ముక్క తీసుకున్నాను. ఇంత వాడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇంత వాడితే సరిపోతుంది జింజర్ కూడా. అలాగే సీజనింగ్ కోసం సరిపోయే విధంగానే సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యూస్ చేయబోతున్నాను. కర్రీ పౌడర్ ఎలాగో సీజనింగ్ ఉంటుంది. అలాగే పుదీనాకు సంబంధించిన స్టెమ్స్ మాత్రం యూస్ చేస్తాము, జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం కొద్దిగా వాడాల్సి వస్తుంది, అందుకోసం వాడుతున్నాం అనమాట. మొత్తం ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా మనకు కటింగ్ ప్రాసెస్ ఉంది కాబట్టి ఇందులో కటింగ్స్ మొదలు పెట్టుకుందాము. ఆనియన్ ఇంకా క్యారెట్ని కట్ చేసుకోవాలి. రఫ్ చాప్ చేసేసుకోవచ్చు, లేదంటే ఫైన్ చాప్ అయినా చేసుకోవచ్చు అనమాట. రీజన్ ఏంటంటే ఈ స్టైల్, ఈ సూప్ క్లైమాక్స్కి వెళ్ళేసరికి ఏంటంటే మనం ఇదర్ అలాగే పీస్లు అలాగే ఉండే విధంగా అయినా సరే ముక్కలు ముక్కలుగా వడ్డించుకోవచ్చు. సో దట్ సూప్తో తాగుతూ మధ్యలో ముక్కలు కొరుక్కుని తినేలాగా ఉంటుంది. లేదంటే జనరల్గా అయితే అందరూ కూడా దీన్ని మిక్సీ పట్టేస్తారు, అంటే గ్రైండ్ చేసేసుకొని ప్యూరే లాగా తయారు చేసుకుని దాన్ని సూప్ డైరెక్ట్గా తాగే విధంగా తీసుకుంటారు అనమాట. సో అది ఆప్షనల్. ఆ క్లైమాక్స్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కటింగ్స్ ఏ విధంగా ఉండాలనేది కూడా మనం జాగ్రత్త పడాలన్నమాట. క్లైమాక్స్లో కనుక గ్రైండ్ చేస్తున్నాము అన్నట్లుగా అయితే ఇది రఫ్ చాప్ చేసుకున్నా కూడా సరిపోతుంది. లేదంటే మాత్రం కొద్దిగా చిన్న సైజ్ డైసెస్ కింద కట్ చేసుకున్నట్లయితే సూప్తో పాటు తినే పని కదా, కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు లేకుండా చిన్న చిన్న ముక్కలు ఉంటే నీట్గా ఉంటుంది. సో దట్ ఏంటంటే బోర్ కొట్టింది, జస్ట్ అలా లేజీగా ఉన్నాము, మధ్యాహ్నం టైంలో మంచి మూవీ చూసేసి అలా రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాము, ఈవినింగ్కి ఒక రిఫ్రెషింగ్ ఏదైనా ఫుడ్ ఉంటే బాగుంటుంది, లేకపోతే ఆఫ్టర్నూన్ కూడా ఫుడ్కి రీప్లేస్మెంట్కి ఏదైనా తీసుకుంటే బాగుంటుంది, అలా అనుకునే టైంలో ఈ సూప్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇట్స్ అ గుడ్ డిష్ ఫర్ లేజీ పీపుల్. అండ్ క్యారెట్ని తరిగేసుకుందాం. ఆస్ట్రేలియా గురించి మనం ఎలాగూ ఆ డిషెస్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తున్నాం. పర్టికులర్గా చెప్పాలంటే కొన్ని ప్రత్యేకించిన ఫుడ్ ఐటమ్స్, దాంతోపాటుగానే ఇంగ్రీడియంట్స్ కొన్ని ఆస్ట్రేలియా దొరికేలా ఉంటాయి. కొన్ని రకాల ఆయిల్స్ ఉంటాయన్నమాట అక్కడ, అంటే అక్కడ దొరికే ఆ విత్తనాలతో తయారు చేసే ఆయిల్స్ ఉంటాయి కొన్ని, అలాంటివన్నీ కూడా అక్కడ మాత్రమే దొరికే ఉంటాయి. రెండోది ఏంటంటే ఆల్మోస్ట్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్స్ ఆర్ పొల్యూషన్ ఫ్రీ ఫామ్లో ఏదైనా ఫుడ్ దొరుకుతుంది అంటే అది వన్ ఆఫ్ ద ప్లేసెస్ ఆస్ట్రేలియా అని చెప్పి అంటూ ఉంటారు. కల్తీలు తక్కువగా ఉంటాయి, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మన దగ్గర కూడా ఏదైనా సరే ఫుడ్ ఐటమ్స్, ఏమైనా ఇంటర్నేషనల్ ఫుడ్ ఐటమ్స్ ఇంపోర్ట్ చేసుకునే ఉంటే అలాంటివి కూడా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వాటికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ విధంగా కల్తీలు తక్కువ ఉంటాయి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆబ్వియస్లీ ఫుడ్ కూడా క్వాలిటీగా ఉంటుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. కటింగ్స్ అయిపోయాయి ఆల్మోస్ట్. సో నేను ప్యాన్ వెలిగించేసుకొని ప్రాసెస్ని కూడా మొదలు పెట్టేస్తాను. ఇప్పుడు మనకు కావాల్సింది పుదీనా కాడలు ఒక 2 తీసుకుంటున్నా, ఒక్కటి సరిపోతుంది. అండ్ ఇందాక చెప్పలేదు మీకు, కొత్తిమీర కాడలు కూడా తీసుకుంటున్నాను, జస్ట్ ఒక్కటి చాలు. ఇందులో ఏంటంటే మొత్తం కాడ అంటే ఆకు వేయకుండా కాడలు మాత్రమే వేస్తున్నా. రీజన్ ఏంటంటే ఎప్పుడైతే మనము ఆకు వేస్తామో, ఆకు వేసినప్పుడు ఆ ఫ్రెష్నెస్, ఆ ఫ్లేవర్ కూడా బాగా స్ట్రాంగ్గా వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ కాడ మాత్రమే వేసామనుకోండి, ఆ హర్బ్కి సంబంధించిన ఫ్లేవర్ మాత్రమే వస్తుంది, మొత్తం టేస్ట్ అంతా కూడా డామినేట్ చేయకుండా ఉంటుంది అనమాట మిగిలిన దాన్ని. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ పుదీనా ఒక రెమ్మ మొత్తం వేసాం అనుకోండి, మొత్తం పుదీనా స్మెల్లే వస్తూ ఉంటుంది. అలాగే కొత్తిమీర అయినా సరే మొత్తం అంతా రెమ్మ వేసేటట్లయితే ఆ స్మెల్లే డామినేట్ చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఆ క్యారెట్కి సంబంధించి, ఆ జింజర్కి సంబంధించిన ఫ్లేవర్స్ కూడా మనకు బాగా డిస్టింక్ట్గా కనిపించాలంటే ఇవి ఓన్లీ కాడలు వేసుకున్నాం. సో ఇందులో మొత్తం కొత్తిమీరకు సంబంధించిన కాడ ఉంది, పుదీనాకు సంబంధించిన కాడ కూడా ఉంది, 2 కలిపి పెట్టేసుకున్నాను.
అయిపోయింది కదా. నా మనం వేడైపోయింది కాబట్టి బటర్ వేసుకొని మనం కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. కడాయిలో ఫస్ట్ బటర్ వేసుకున్నాం. బటర్ తర్వాత కొద్దిగా వేడిన తర్వాత ఆనియన్ వేసుకున్నాం. ఈ ఆనియన్స్ అన్నీ కూడా కాస్త ఆ ట్రాన్స్లూజెంట్ కలర్ వచ్చేంత వరకు వేయించేసి, బాగా గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన లేదు, తెలిసిందే మనకు లైట్ కుకింగే ఉంటుంది కాబట్టి. కొద్దిగా అంత ట్రాన్స్లూజెంట్ వచ్చిందనుకోండి, తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు క్యారెట్ వేసుకుంటాం. ఓకే, క్యారెట్ కొద్దిగా హార్డ్ వెజిటబుల్ కదా, అందుకని చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకుందాం. సన్నగా ఉన్నాయి, ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. బట్ దానికి ఎలాగో కాస్త టైం పడుతుంది కాబట్టి ఈలోపు నేను జింజర్ని కట్ చేసుకున్నాను. బటర్లో వేగుతుంది కదా, అసలు ఆ సాఫ్ట్ ఆ ఫీల్ మాత్రం చాలా చక్కగా ఉంది. చాలా హాయిగా వస్తుంది అనమాట ఆ ఫ్రేగ్రెన్స్ అంతా కూడా. సో నా జింజర్ యాడ్ చేస్తున్నా, అల్లం, దాంతోపాటుగానే కట్ చేసి ఉంచుకున్న పుదీనా ఇంకా కొత్తిమీరకు సంబంధించిన కాడలు వేసుకుంటాను. కాసేపు వేగనిద్దాం. ఆ తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసేది. అన్నీ చక్కగా కుక్ అయిపోయాయి. సూపర్. ఇప్పుడు నేను దీంట్లోకి కర్రీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. కర్రీ పౌడర్ రెడీమేడ్ దొరుకుతుంది. లేని పక్షంలో దీంట్లో ఏముండదు. సింపుల్గా చెప్పాలంటే మన గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఆ గరం మసాలా పౌడర్, దాంతో పాటుగానే చిల్లీ పౌడర్ అంటే కారపొడి. కారపొడిలో కూడా తక్కువ కారం వచ్చే విధంగానే కాశ్మీరీ చిల్లీ అని ఇట్లాంటివి ఉంటాయి, అలాంటివి వాడతారు. మనకు స్పైస్ ఎక్కువ ఉండాలనుకుంటే మామూలు కారపొడి కూడా వాడుకోవచ్చు. ఈ కర్రీ పౌడర్ బదులుగా సింపుల్గా కారపొడి, గరం మసాలా వేసుకున్నా కూడా సరిపోతుంది అన్నమాట. తర్వాత సాల్ట్ వేస్తున్నా, అలాగే కొద్దిగంత పెప్పర్. జస్ట్ దీన్ని అట్లా కలిపేసి వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకుందాం. నైస్, మంచి మంచి ఫ్లేవర్స్ వచ్చేస్తున్నాయి. సాల్ట్ అంతా కూడా సరిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగంత వాటర్ యాడ్ చేస్తాం. సో ఈ వాటర్ కన్సిస్టెన్సీ ఎంత యాడ్ చేయాలి అనే దాని మీద కనుక చూసినట్లయితే, ఇవన్నీ కూడా ఉడకడానికి కొద్దిగా వాటర్ కావాల్సి వస్తుంది. ఉడికిన తర్వాత ఆబ్వియస్లీ కొద్దిగా దగ్గరకు వచ్చేస్తుంది కదా. దగ్గరకు వచ్చిన తర్వాత ఆ క్యారెట్స్ కనిపిస్తూ ఉండాలన్నమాట. కొద్దిగానే ఉండాలి. ఇది కొద్దిగా థిక్ సూపే ఉంటుంది, బాగా పల్చగా అయితే ఉండదు. నేను ఇంకొద్దిగా యాడ్ చేస్తున్నా. అయిపోయింది. సో దీనికి ఇంకొక 1 or 2 minutes పడుతుంది. మళ్ళీ ఒక బాయిల్ రావాలన్నమాట. వచ్చిన తర్వాత నేనైతే మిక్సీ పట్టి చూద్దాం అనుకుంటాను కాబట్టి మిక్సీ పట్టి మీతో కనిపిస్తాను. మిక్సీ పట్టేసుకున్నాం. చక్కటి ప్యూరే లాగా తయారైపోయింది. కాస్త వేడిగా ఉండడం కోసమని, అంటే మిక్సీలో వేడిగా పెడితే సరిగా అవ్వదన్నమాట, అంటే కొట్టేస్తూ ఉంటుంది. అందుకని కొద్దిగా చల్లార్చి చేశాను. సూప్ మళ్ళీ వేడిగా ఉండాలనే ఉద్దేశంతో తర్వాత మళ్ళీ కొద్దిగా వేడి చేస్తాను నేను. చక్కగా ఉంది కదా, చక్కటి కూరలాగే ఉంది. నిజానికి చెప్పాలంటే కర్రీ లాగానే తయారైపోయింది. బట్ అదర్వైజ్ నైస్, వెరీ క్రీమీ టెక్స్చర్తో చాలా చాలా స్మూత్గా అద్భుతంగా వచ్చింది. దీన్ని కాస్త అట్లా వేడి చేసిన తర్వాత డైరెక్ట్గా నేను సర్వింగ్ బౌల్లో పెట్టేసుకొని ప్రజెంటేషన్లో చూపిస్తాను.